హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ గురించి. సీరియల్ కన్నా ముందు మన సబ్స్క్రైబరు, మన గుప్పుడంత మనసుకి పెద్ద పెద్ద ఫ్యాను, ఆమె పేరు అనుష. వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే అనుష గారు. మీరు కూడా ఖచ్చితంగా కామెంట్లో అనుష గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఈరోజు కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 నిమిషాలు మిగిల్చేద్దాము. ఫుల్ వర్క్ చూడండి వీడియో, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు నిన్న ఒక యూట్యూబ్ స్టోరీ అనేసి నేను 8th ఎపిసోడ్ చేశాను కదా. 8th ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ప్రాబ్లము, ఋషి సారు బయటకు వెళ్తారు, బట్టలు కొనిచ్చే, గాజులు కొనిస్తారు అనేసి అంత కహానీలు అన్నట్టు కదా. అసలు ఈరోజు యాడ్ జరిగింది. అసలు ఋషి సార్ ఒక్కడే పోయాడు కదా. ఎందుకు మీరు ఆ విధంగా చెప్పారు అనేసి ఒకసారి నాకు చెప్పొద్దండి. మీరు చూసింటారు వీడియో, ఆ వీడియో కింద కామెంట్స్ చేయండి. ఒకసారి మీరు చూసిండే వాళ్ళు, మేడం ఎక్కడ జరిగింది ఈ వీడియో, ఈ విధంగా జరిగింది మీరు చెప్పారు కదా, ఎక్కడ జరిగింది ఈ విధంగా అనేసి ఒకసారి కామెంట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారో చూద్దాం ఒకసారి. అలాగే ఇప్పుడు మన సీరియల్ గురించి వచ్చేస్తే, నిన్న అనుష గారు కూడా ఒకే ఒక మాట అన్నారు, భర్త అన్నాక ఏమైనా చేయాలి, ఎంత కష్టమైనా భరించాలి, భార్య కోసం ఏమైనా చేయాలి, ఎక్కడన్నా పోయేసి ఏమైనా తీసుకురావాలి అనేసి అనుష గారు చెప్పారు. ఆ మాటలు అక్షరాలు నిజమయ్యాయి. అసలు డబ్బులు లేకపోయినా కానీ ఋషి సార్ అక్కడికి పోయేసి తీసుకురావడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే భర్త అన్నాక అంత మాత్రం చేయాలి అనేసి ఋషి సార్ నిరూపించారు. డబ్బులు లేకపోతే ఎక్కడ డబ్బులు అనేసి వాళ్ళ నాన్నమ్మ అడిగితే, ఆటో కూడా వేయట్లేదు, డబ్బులు ఎక్కడవే అనేసి వాళ్ళ నాన్నమ్మ అడిగితే, వాళ్ళ నాన్నమ్మ అప్పు చేసి తెచ్చానమ్మా అనేసి అండము చాలా చాలా బాగా అనిపించింది. అసలు వసుధార గారి పైన ప్రేమ ఉంది. ఎందుకంటే అంతలా అభిమానిస్తూ ఉంటారు. మన భార్య బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉందా, అంత దీన పరిస్థితిలో ఉందా అనేసి అనుకొని అప్పు తెచ్చి మరీ తెచ్చే స్టేజ్కి వచ్చారంటే అర్థం చేసుకోండి, ఎంతలా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక మనకు శైలేంద్ర వాళ్ళ అమ్మని చూపించారు కదా. వాళ్ళ అమ్మ వచ్చి నువ్వేం చేయొద్దు, మనోని ఏం చేయొద్దు, మనోని ఏమైనా చేసినా అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తా ఉంది వాళ్ళ అమ్మ. మా శైలేంద్ర నేను ఊరికే ఉన్న మమ్మీ ఏదో ఒకటి చేస్తాను అనేసి అంటూ ఉంటారు. వాళ్ళు పక్కన పెట్టేయండి, వాళ్ళది విన్న ఒకటే వినకపోయినా ఒకటే. ఇంకొకటి మనకు మన వీళ్ళు చూపించారు, సరోజ వాళ్ళ నాన్న వాళ్ళు సరోజ అని చూపించారు కదా. సరోజ వాళ్ళ నాన్న సరోజ అని ఏం చూపించారు అంటే, పెళ్ళి నాకు ఇష్టమైన వచ్చి పెళ్లి చేయలేదు నువ్వు, ఏం నాన్న నువ్వు ఇట్లా చేస్తా ఉన్నావు అనేసి సరోజ ఆడతా ఉంది కదా. ఆడతా ఉంటే దానివల్ల దానికి సంబంధించి ఈరోజు మన కథలు వెళ్తారు యూట్యూబ్లో, ఖచ్చితంగా చూసుకొని ఉండండి. వాళ్ళ నాన్న పెళ్లి గురించి మాట్లాడేదానికి పోయినారు అనేసి ఖచ్చితంగా ఆడతారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మన ఋషి సారు బట్టలు లేవనేసి 4 జతలు ఉన్నాయనేసి అంటూ ఉంటారు కదా. 4 జతలు ఉండడం వల్ల అది నేను ఎలా ఉంటారు సార్, నా ఋషి సారు ఇలా ఉంటాడు, కోట్ వేసుకొని నీట్గా టిప్ టాప్గా ఉంటాడు అనేసి మన వసుధారగా చెప్తా ఉంటారు కదా. వసుధారగా చెప్తా అంటే అక్కడ అప్పుడు ఇది కూడా అల్లొచ్చు ఒకవేళ. ఇది 2 పాయింట్లు అల్లొచ్చు. ఒకటి సరోజ వాళ్ళ నాన్న పెళ్లి గురించి డిస్కషన్ చేసినట్టు ఇంట్లో వచ్చి అనేసి ఒకటి అల్లొచ్చు. రెండోది వచ్చి ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, వసుధార గారు ఋషి సార్ కోసం అనేసి కోట్ తెచ్చారు, ఎలా ఉంటుందో చూడండి వేసుకోండి అనేసి కోట్ తెచ్చారు అనేసి మీకు ముంతని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంత నేను ముంతని చెప్తే మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది కదా, అప్పుడు మీరు క్వశ్చన్ చేసే బాగుంటుంది అనేసి నేను చెప్తాను. అందుకోసం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీరు చెప్పేది నిజమైతే మాకు బాగుంటుంది మేడం, మీరు చెప్పేది అబద్ధం ఎందుకు చెప్తా ఉంటారు, మీ సీరియల్ ఏం జరుగుతుందో చెప్పండి, సీరియల్ అయిపోయిన తర్వాత చెప్పండి, ముంతని ఎందుకు మాకు డిస్టర్బ్ చేస్తారు, మమ్మల్ని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారు సీరియల్ చూసేదానికి అనేసి మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా అడగండి వాళ్ళని. నేను చెప్పిన పాయింట్ ప్రతి ఒక్కటి మీరు మెసేజ్ చేయండి వాళ్ళకి, చూద్దాం ఏం రిప్లై ఇస్తారు అనేసి. ఇంతసేపు వీడియో చూసిన చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు వీడియో మాత్రం చాలా సీరియల్ మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే మన ఋషి సారు మన వసుధార కౌర్ కోసం భర్త అయిన ఋషి సారు బాగా చేస్తూ ఉంటారు అనేసి ఈరోజు కూడా మనకు రోజు కాన్ఫిడెన్స్ పెడతా ఉంది ఋషి సార్ అనేసి. ఇంతసేపు వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.